అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. వాంకడే స్టేడియం హోరెత్తిపోతుంది. సొంత గడ్డపై ముంబై ఇండియన్స్ తన తదుపరి విజయాన్ని నమోదు చేస్తుందని ఆశపడ్డ అభిమానులకు ఆదివారం రాత్రి తీవ్ర నిరాశ ఎదురైంది. అంచనాలు తలకిందులు చేస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబైపై 22 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా మూడో పరాజయంతో పాయింట్ల పట్టికలో ముంబై జట్టు పరిస్థితి మరింత దిగజారింది. ఈ ఓటమి మంటలు చల్లారక ముందే జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ యాజమాన్యం హార్దిక్ పాండ్యాపై భారీ జరిమానాను విధించింది. మైదానంలో ప్రదర్శన సరిగ్గా లేకపోవడమే కాకుండా నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయడంలో ముంబై జట్టు విఫలమైంది. ఒక కెప్టెన్గా మైదానంలో వ్యూహాలను అమలు చేయడంలోనూ సమయాన్ని నియంత్రించడంలోనూ హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడని విమర్శలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ క్రమశిక్షణ నియమావళి ప్రకారం నిర్దేశించిన సమయం కంటే ఎక్కువసేపు మ్యాచ్ సాగితే అది నిబంధనల ఉల్లంఘన అవుతుంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై 12 లక్షల రూపాయల జరిమానాను విధిస్తూ ఐపీఎల్ నిర్వాహకులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇది ప్రస్తుత సీజన్లో హార్దిక్ పాండ్యాకు తొలి తప్పిదం కావడం గమనార్హం. మ్యాచ్లో హార్దిక్ పాండ్యా తీసుకున్న నిర్ణయాలు కూడా ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అనుభవజ్ఞుడైన బౌలర్ శార్దుల్ ఠాకూర్ను 10 ఓవర్ల తర్వాత బౌలింగ్కి దించడంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శార్దుల్ బంతిని అందుకున్న తొలి ఓవర్లోనే వికెట్ తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేశాడు. కానీ అంతకుముందే ఆర్సీబీ బ్యాటర్లు భారీ స్కోరు దిశగా సాగడానికి హార్దిక్ నిర్ణయాలే కారణమని అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. కెప్టెన్సీ మార్పు తర్వాత ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న ఐక్యత లోపించిందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి స్లో ఓవర్ రేట్ నిబంధన అనేది క్రికెట్ క్రీడలో చాలా కీలకమైనది. ఆటను నిర్ణీత సమయంలో ముగించడం ద్వారా ప్రేక్షకుల ఉత్సాహాన్ని కాపాడడం దీని ముఖ్య ఉద్దేశం. ఆదివారం రాత్రి వాంకడే స్టేడియంలో మ్యాచ్ ఆలస్యంగా ముగియడం వల్ల ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు. ఒకవైపు మైదానంలో ఓటమి, మరోవైపు క్రమశిక్షణ చర్యలు, ఇలా ముంబై ఇండియన్స్ జట్టుకు ఆదివారం ఎంతో కష్టతరమైన రోజుగా మిగిలిపోయింది. రాబోయే మ్యాచ్లలో హార్దిక్ పాండ్యా తన కెప్టెన్సీలో ఎలాంటి మార్పులు చేస్తాడో, జట్టును విజయ పదంలోకి ఎలా నడిపిస్తాడో అనే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జట్టులో ఉన్న లోపాలను సరిదిద్దుకోకపోతే ప్లే ఆఫ్ ఆశలు మరింత కష్టతరమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఈ జరిమానా ముంబై ఇండియన్స్ జట్టుకు ఒక హెచ్చరికలా మారింది. గెలుపు కోసం తప్పిస్తున్న ముంబై జట్టు తదుపరి మ్యాచ్లోనైనా క్రమశిక్షణతో కూడిన ప్రదర్శన కనబరుస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.